నర్సాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేసిన మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హన్మంతరావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ శివంపేట్ మండల పరిధిలోని గోమారం గ్రామంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి అనేది ఇష్యూ కాదని, చిన్న సమస్యకు హరీష్ రావు రావాల్సిన అవసరం లేదు కానీ హరీష్ రావు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గత 40 సంవత్సరాల నుండి సిద్దిపేటలో హరీష్ రావుది రాజకీయం నడుస్తుందన్నారు. గతంలో బ్రాహ్మణ కుటుంబాన్ని నడిరోడ్లో సరికి చంపినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు ఏం చేశారని, అదేవిధంగా మాసాయిపేటలో 18 మంది చిన్నారులు చనిపోతే బీఆర్ఎస్ ఒక్క నాయకుడు రాలేదని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, 2 మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడం పిలిచి 2 నిమిషాల్లో ఏం మాధవ్ రెడ్డి, ఏం సుధీర్ రెడ్డి అంటే ఇది జరిగింది ఏం లేదు. నెక్స్ట్ డే కూడా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ రెడ్డి ఇంటి ముందటికెళ్ళి పోయింది తీసుకొని బయటకు వస్తే ఈ ఇన్సిడెంట్ ఒక రోజు ముందు జరిగేది. అరే ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు, పోలీస్ ఉంటుంది, పోలీస్ డెఫినెట్గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాయి. ఇప్పుడు మైనారిటీస్ ఉంటారు, మాకు దగ్గర కొంతమందికి మైనారిటీస్ వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఉంటే పోలీసు రానియదు కదా. అట్లా అంటే రోజు ఇప్పుడు మైనారిటీస్ హిందూస్ ముంగటికి వెళ్ళిపోరా, హిందూస్ మైనారిటీస్ ఇంటి ముంగటికి వెళ్ళిపోరా. ఏడుందాం మనం? బయట ఉన్నామా? పాకిస్తాన్లో ఉన్నామా? మనం ఇండియాలో ఉన్నాం. క్రియేట్ చేయాలంటే వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. గొడవలు చేయాలని ఉద్దేశం ఉంటే ఎన్నన్నా గొడవలు సృష్టించవచ్చు. ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు క్రాకర్స్ కాలుకుంటూ, నేను మీడియా సోదరులకు కూడా చెప్తున్నా, మాతో రండి, వారు క్రాకర్స్ కాల్వలేరు, మాధవ్ రెడ్డి ఇంటి ముంగటికి వెళ్ళి పోలేరంటే నేను రాజకీయం మొదలు పెడతా. మరి ఆ రోజు గొడవ కాలేదు. ఈ రోజు కూడా ఏమైంది, వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతుంటే అక్కడ కొంతమంది, అంటే వాళ్ళని నేను మేడంను కూడా తప్పు పట్టట్లేదు, ఎందుకంటే నేను ఎవరైనా పార్టీలకు అతీతంగా మాట్లాడతా. అక్కడ ఈటల రాజేందర్ అన్న ఎంపీకి పోటీ చేసిండు మల్కాజ్గిరి నుంచి. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మేము దూషించలే, కలిసినప్పుడు నమస్తే అనుకుంటాం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో పోతాం. ఇక్కడ వెంకటరామరెడ్డి నేనేమనలే, ఇక్కడ రఘునందన్ ఏమనలే, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో పోతాము. దానికి రాజకీయం చేసి గుండాలు అని అంటే వీళ్ళకి మనసుకు పడతలు 7-8 నెలలనే మొత్తం బర్దాష్గా బారైపోతున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండంటారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా హుందాగా పోతున్నాడు. ఈ 10 ఏళ్ళు అతను ఏ విధమైతే ఏ పాలసీ అయితే పెట్టుకుందో ఆ పాలసీతోనే వీళ్ళన్నీ బయటపెట్టి ప్రభుత్వం దేగలిగిండు. 10 years కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందుల పాలైనరు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు హుందాగా పోతున్నారు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్లో బ్రహ్మాండమైన టీం ఉందో ఆ టీం అందరూ మాట్లాడడం ప్రారంభిస్తే, మినిస్టర్లు గిట్ట మాట్లాడడం ప్రారంభిస్తే వీళ్ళు తట్టుకోరు. కానీ మేము ప్రొవోకింగ్ మెంటాలిటీ కాదు, రెచ్చగొట్టే విధంగా మేము ఎప్పుడు కూడా పోవట్లేదు. ఇది గమనించాలా. అరే 10 సంవత్సరాలు మీరు ఏం చేసిర్రా భయ్? మీ ఇష్ట రాజ్యంగా ప్రవర్తించిండ్రు. నేను ఎక్కడ సిరిసిల్లాకెళ్ళి వస్తా ఫస్ట్. ఇలా రైతుల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. ఎక్కడ ప్రేమ రాబాయి? ఆయన